నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇవాళ వచ్చేసి వాట్ ఐ డూ ఇన్ అ డే ఆర్ అ డే ఇన్ మై లైఫ్ అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఏ డే ఇన్ మై లైఫ్ యూజువలీ అందరూ కూడా నేను ఈ టైంకి లేచాను, నేను ఇది చేశాను, నేను బ్రష్ చేసుకున్నాను, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇవన్నీ చెప్తారు. బట్ మన దాంట్లో అన్ని రా అండ్ అన్సెట్ కాబట్టి మనం అంటే ఏం చేయట్లేదు. ఇవాళ వచ్చేసి మనము గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అదే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను దట్ మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్తాము, సంత లాంటిది ఉంటుంది, నేను మీకు చూపిస్తానని. ఇవాళ దానికే వెళ్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు ఇలా ఉన్న వెదరు కొద్దిసేపటికి ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. ప్రాబబ్లీ యూకే వెదర్కి కూడా తెలియదు అనుకుంటా. చూడండి అసలు ఎంత మబ్బు పట్టుంది కదా. జస్ట్ వెయిట్, ఒక 10 minutesలో వర్షం మొదలవుతుంది. ఇక్కడ ఎంత అన్ప్రిడిక్టబుల్ అంటే లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియనంత అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఇక్కడ వెదర్ కూడా అలానే ఉంటుంది. మన లైఫ్లో ఏమవుతుంది అనేది మనకి ఎలాగో తెలీదు. సేమ్ యాజ్ విత్ వెదర్. అదే ఇండియాలో అనుకోండి, నాట్ కంపేరింగ్, బట్ అక్కడ చెప్తే అవ్వదు. పడుతుంది అంటే పడదు. ఇక్కడ పడుతుంది అంటే పడుతుంది, కానీ ఎప్పుడు పడుతుంది అనేది తెలియదు అనమాట. మనకి ఇండియాలో ట్యూస్డే మార్కెట్, వెన్స్డే మార్కెట్ లాగా ఇక్కడ మాకు లండన్లో ఇది సాటర్డే మార్కెట్ అనమాట. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 దాకా ఉంటుంది. ఇందులో రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కైండ్స్ దొరుకుతాయి. ఈచ్ £1 మటుకే ఉంటుంది. ఓన్లీ క్యాష్ మటుకే తీసుకుంటారు. నిజంగా చాలా బాగుంటాయి. ఫ్రెష్ ప్రొడ్యూస్ అనమాట. మేము ఎప్పుడైనా ఏదైనా ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడి నుంచి తీసుకుంటాం. అలా అక్కడ పని ముగించుకొని మాకు ఇక్కడ మారిసన్స్ అని ఉంటుందన్నమాట. చాలా పెద్ద రీటైల్ స్టోర్స్ ఇక్కడ యూకేలో. చాలామందికి తెలిసే ఉంటుంది ఇఫ్ యూర్ లివింగ్ ఇన్ లండన్. ఇండియాతో కంపేర్ చేయాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రత్నదీప్ టైప్లో అనమాట. క్వాలిటీ, క్వాంటిటీ అన్నీ బాగుంటాయి. సో మేము ఇక్కడ ఆనియన్, టొమాటోస్ అన్నీ తీసుకుంటాం. 99pకి వస్తాయి. అలా షాపింగ్ చేసుకుని ఇలా బయటికి వచ్చేప్పటికి చూసారుగా వెదరు. సో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి చాలా రిలాక్స్డ్గా బుక్ చదువుకుంటూ అలా టైంపాస్ చేశాను. కొంచెం స్నాక్స్ ఏవో తిన్నాను, అంతే. ఇంకా టయర్డ్ అయ్యి అలా బుక్ చదువుకుంటూ బుక్లోకి లీనం అయిపోయాను అనమాట. నాలాగా పుస్తకం పురుగులు మీరు కూడా ఉన్నారా? సారీ, కిండిల్ పురుగులు ఉన్నారా మీరు కూడా? సో చూసారు కదా ఏ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉండిందో. అది కూడా షార్ట్ గ్లిమ్సెస్లో చూపించాను, నాట్ కంప్లీట్ డే ఇన్ మై లైఫ్. లైక్ అందుకే అన్న వాట్ ఐ డూ ఇన్ అ డే అని. సో ఇక్కడ దాకా మీరు కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.